బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం. బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం. బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు బ్రదర్ కె డేవిడ్, ద రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఫ్రమ్ నెహ్రూ నగర్, ఎమ్మెగనూర్, కర్నూలు డిస్ట్రిక్ట్. అపోస్తలుల కార్యాల గ్రంథం, ఆది శిష్యుల కార్యాల ఘనము. అపోస్తలుల కార్యాల గ్రంథం, ఆది శిష్యుల కార్యాల ఘనము. పరిశుద్ధాత్మ ప్రేరణ ధైర్యం, సత్య సువార్త ప్రారంభ స్వరము. క్రైస్తవ సంఘ ఆరంభ దినము, పెంతెకొస్తు పండుగ పునాది దినము. రోమా సామ్రాజ్యపు ముగింపు మూలం, క్రీస్తు రాజ్య విస్తరణకు ప్రారంభము. అపోస్తలుల కార్యాల గ్రంథము, అపోస్తలుల కార్యాల గ్రంథం. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. అందరూ వచ్చారా? కొంతమంది ఇప్పుడే ఉద్యోగాల నుండి వచ్చి ఉండి ఉంటారు, పట్టణాల్లో ఉద్యోగాల నుంచి వచ్చి ఉండి ఉంటారు, పల్లెల్లో పొలము పనుల నుండి వచ్చి ఉండి ఉంటారు. మెట్టుకు వచ్చి కొద్దిసేపైనా రెస్ట్ తీసుకున్నారా? 7:30 అవుతుంది కాబట్టి. ఇంకా కొంతమంది చెల్లెండ్రు వంటగదిలో ఉండి ఉంటారు. వారందరినీ దయచేసి పిలువండి. అందరు ఇంటిల్లపాది దేవుని సాన్నిధ్యానికి వస్తే ఇంటికి దీవెనకరము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది, ప్రార్థన చేసి దేవుని యొక్క కృపా వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయన. మానవుని యొక్క కాలగతులు మీ వశంలో ఉన్నాయి. ఏది ఇప్పుడు ఏ రీతిగా జరగాలో మీరు ముందుగా నిర్ణయించారు. మీ నిర్ణయ ప్రకారం మానవుని యొక్క జీవిత స్థితిగతులు జరుగుతూ ఉంటాయి. nobody cannot question your sovereignty. మీ యొక్క సార్వభౌమత్వాన్ని ప్రశ్నించలేము నాయన. నాయన, భర్తను కోల్పోయిన ఆ చెల్లిని, తండ్రిని కోల్పోయిన ఆ చిన్న బిడ్డలను, కుమారుని కోల్పోయిన ఆ తల్లిని దయతో ఆదరించండి. మా కుటుంబాలను నేటి వరకు క్షేమంగా ఉంచినందుకై మీకు స్తుతులు, స్తోత్రాలు. క్షేమంగా ఉన్న కుటుంబాలు కృపావరం కంటే యోగ్యులం కాదు, వారి కుటుంబాల కంటే శ్రేష్ఠులం కాదు నాయన. ఈ నాటి వరకు సజీవంగా ఉన్నాము అని అంటే కేవలం మీ కృప, మీ దయ, మీ కృప కొరకే ఏమి చెల్లించి మీరు నాన్ని తీర్చుకోగలం నాయన. బ్రతికినంతకాలము మీకు నమ్మకంగా బ్రతకడానికి సహాయం చేయండి నాయన. పేదవారిని కనికరించండి బాబు, అనాథులను కనికరించండి నాయన, విధవరాండ్రను కనికరించండి నాయన. భార్యలను పోగొట్టుకుని బిడ్డలతో ఉన్న కుటుంబాలను కాపాడండి నాయన. ఎంతోమంది ఫోన్ చేస్తున్నారు నాయన. నన్ను ఆయన వదిలేశాడు, 2-3 బిడ్డలు ఉన్నారు. ఆమె నన్ను వదిలేసింది, బిడ్డలు నా దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది. ఇటువంటి మాటలు వింటున్నప్పుడు చాలా బాధగా ఉంటుంది ప్రభువా. సాతానుడు కుటుంబాల్లో ఉన్న శాంతి సమాధానాలు పోగొడుతున్నాడు నాయన. సాతానుడు విజృంభిస్తున్నాడు ప్రభువా. ఇటువంటివి సాతాను కుయుక్తని మేము గ్రహించడానికి సహాయపడండి నాయన. కుటుంబాలలో శాంతి సమాధానం దయచేయండి నాయన. కుటుంబాలలో శాంతి సమాధానం లేకుండా చేస్తున్నాడు. సంఘాలలో శాంతి సమాధానం లేకుండా చేస్తున్నాడు సాతానుడు.
ఇది నా సమయమని గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునాని ఉరుముతూ తిరుగుతున్నాడు నాయనా. దొరికిన వారినల్లా పట్టుకొని పీడిస్తున్నాడు ప్రభువా. మీ సహాయాన్ని కోరుకున్నావు నాయనా, మీ సహాయాన్ని కోరుకుంటున్నాం ప్రభువా. మహోన్నతుని చాటున సర్వశక్తుని నీడను విశ్రమించువాడే ధన్యుడు అన్నారు ప్రభువా. మీ చాటు మాకు అనుగ్రహించండి స్వామి, కృప చూపించండి, మహిమ పొందండి. టీవీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని నిండారుగా మీ వాక్య సమృద్ధి చేత దీవించండి. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి. యేసయ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఒక పాట వింటారా? అయితే ఒక పాట వినండి. సిలువను మోసిన యేసు రక్షకా, స్తుతులకు పాత్రుడ నీవేనయా. సిలువను మోసిన యేసు రక్షకా, స్తుతులకు పాత్రుడ నీవేనయా. స్తుతులకు పాత్రుడ నీవేనయా. స్తుతులకు పాత్రుడ నీవేనయా. స్తుతులకు పాత్రుడ నీవేనయా. సిలువను మోసిన యేసు రక్షకా, స్తుతులకు పాత్రుడ నీవేనయా. ఏ లోపము ఏ పాపము ఏ దోషము లేని యేసువా, ఏ లోపము ఏ పాపము ఏ దోషము లేని యేసువా. ఎవరైనా ధరలో నీ పైన దేవా, ఎవరైనా ధరలో నీ పైన దేవా, నేరము మోపతరమా, నేరము మోపతరమా. సిలువను మోసిన యేసు రక్షకా, స్తుతులకు పాత్రుడ నీవేనయా. స్తుతులకు పాత్రుడ నీవేనయా. స్తుతులకు పాత్రుడ నీవేనయా. స్తుతులకు పాత్రుడ నీవేనయా. పాట విన్నారు కదూ. ఇక బైబిళ్ళు తెచ్చి ఉండి ఉంటారని నేను విశ్వసిస్తున్నాను. బైబిళ్ళు తెరవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయము ఈరోజు మన ధ్యానాంశం. 23వ అధ్యాయాన్ని గత పాఠంలో నేను ముగించాను. ఏ అధ్యాయం యొక్క పాఠాన్ని ముగించినా దాని యొక్క సారాంశాన్ని మనం చెప్పుకుంటున్నాం, సమీక్షను చెప్పుకుంటున్నాం. సమీక్ష చెప్పుకోకుండా వేరే పుస్తకంలోనికి ఇంతవరకు మనం వెళ్ళలేదు. 23వ అధ్యాయాన్ని ముగించాం. 24వ అధ్యాయంలోనికి వెళ్ళడానికి ముందుగా సమీక్షను నేను చెబుతున్నాను. 85 మైళ్ళు పౌలు గారు సైనికులతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ కాలంలో అంతిపత్రిలో జైలు ఉంది. అక్కడ ఖైదీలను పెట్టేవారు. అంతిపత్రికి పౌలు గారిని తీసుకుని వచ్చారు. పౌలు గారు దేవుని చిత్త ప్రకారం రోమా పట్టణానికి వచ్చి అక్కడ ప్రభువారి కొరకు సాక్షిగా నిలబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఒక్క పౌలు గారు దేవునికి సువార్త వ్యాపకంలో ఎంత కష్టపడుతున్నారో వాక్యం వింటున్న మనం ఆలోచించాలి. నా ప్రియులారా, ఈ దినాల్లో మనకు పౌలు వంటి వారు కావాలి, అంటే పౌలులు కావాలి. వాక్యం వింటున్న మన యొక్క జీవితాల్లో మనము ఏ రీతిగా ఉన్నామో ఆలోచిద్దాం. ఎంతసేపు మన ఇల్లు, మన బిడ్డలు, మన భార్య, మన భర్త, మన సంసారమే ఈ యొక్క పుణుకుసలాటే కనపడుతుంది. కానీ దేవుని యొక్క సేవను గూర్చిన ఏమరిక, జాగ్రత్త, పరిచర్యను గూర్చిన భారం మన యొక్క జీవితాలలో లేదు అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. పౌలు గారు
ప్రాణానికి తెగించి సువార్త వ్యాపకాన్ని ఆయన చేస్తూ వచ్చారు. ఈ దినాల్లో కూడా తెగింపు కలిగిన వారు కావాలి. తెగింపు అనే మాట నేను చెబుతున్నప్పుడు నా మైండ్లో వెంటనే అరిమతయ యోసేపు గారు వచ్చారు. అరిమతయ యోసేపు గారిని గూర్చి మనము ఆలోచించవలసి వస్తే మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనం. గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయ యోసేపు తెగించి, అండర్లైన్ దాట్, పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. విన్నారు కదూ, ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్, ఈజ్ ఎ వెరీ రిచ్ మ్యాన్, ఏ పాపులర్ మ్యాన్. అటువంటి వాడు తెగించి యేసు దేహము తనకిమ్మని అడుగుతున్నాడు. తెగింపు ఎంతైనా అవసరమో అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు గారు తెగించి మిషనరీ యాత్రలు చేస్తూ వస్తూ అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క శుభవార్తను చెప్పినట్లుగా మనం చూస్తాం. ఈ దినాల్లో మనము కబుర్లు చెప్తాం, అక్కడ సేవ లేదు, ఇక్కడ సేవ లేదు, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడ ఇంత ఖర్చు అవుతుంది, ఇక్కడ ఇంత ఖర్చు అవుతుంది అని మనం చెబుతాం. కానీ ఆ ప్రాంతాలకు మనం వెళ్ళం. తెగించి ఆ ప్రాంతాలకు వెళ్ళగలిగిన వారు ఈ దినాల్లో కావాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. క్రియలు లేని విశ్వాసము మృతము. ఈ సత్యాన్ని మనం అందరము గమనిద్దాం. క్రియలు కలిగిన విశ్వాసంతో ఇంకా శుభవార్త ఎక్కడ ప్రచురింపబడలేదో ఆ ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క శుభవార్తను చెప్పే వారంగా ఈ రాత్రి ఈ మాటలు చెబుతూ ఉండగానే తీర్మానం చేసుకునే వాళ్ళని మనవి చేస్తూ ఉన్నాను. ఇంతటితో అపోస్తుల కార్యముల గ్రంథం 23వ అధ్యాయము సంపూర్ణంగా ముగించబడింది. 23వ అధ్యాయము ముగించిన తదుపరి 24వ అధ్యాయంలోనికి వెళ్ళేటప్పుడు దీని యొక్క సమీక్ష చెప్పడం నాకు అలవాటు. ప్రతి అధ్యాయానికి సమీక్ష నేను చెబుతున్నాను. మీలో ఎంతమంది రాసుకుంటున్నారో నాకైతే తెలియదు, కానీ రాసుకుంటున్నామన్నా అని మీలో కొంతమంది అంటూ ఉండవచ్చు. రాసుకోండమ్మా, రాసుకోండి బాబు, నీకు మేలుగా ఉంటుంది. ఈ యొక్క 23వ అధ్యాయంలో ఇంకా మిగిలిన కొన్ని అధ్యాయాల్లో పౌలు గారు 7 వివిధ స్థలాల్లో 7 వివిధ వ్యక్తుల ముందు సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. 1, యూదా జనాంగం ముందు ఆయన సాక్ష్యం ఇచ్చారు. నెంబర్ 1 రాసుకోండి. నెంబర్ 2, సన్హెద్రు మహాసభ ముందు ఆయన సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అదే అపోస్తుల కార్యముల గ్రంథం 23వ అధ్యాయము 1వ వచనం. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, మహాసభయే సన్హెద్రు మహాసభ. నెంబర్ 2. నెంబర్ 3, ఫేలిక్స్ ముందు ఆయన సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. 24వ అధ్యాయంలోంచి మనం చూసినట్లయితే చూడండి, 3వ వచనంలో మహాఘనత వహించిన ఫేలిక్సా అని తెర్తిల్లు అనే ప్లీడర్ లేక అడ్వకేట్ మాట్లాడుతూ ఉంటాడు. తదుపరి పౌలు గారు మాట్లాడినట్లుగా మనం చూస్తాం. 10వ వచనం, అప్పుడు అధిపతి మాట్లాడుమని పౌలునకు సైగ చేయగా అతడు ఇట్లనెనో. అనగా 3వ వ్యక్తి పౌలు గారు మాట్లాడింది ఫేలిక్స్. 4వ వారు చూసినట్లయితే పేస్తు ముందు ఆయన మాట్లాడాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 25వ అధ్యాయం. 5వ వ్యక్తి అగ్రిప్ప ముందు మాట్లాడాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం. అక్కడి నుంచి ఆయన రోమా ప్రయాణం చేస్తూ ఉండగా మార్గ మధ్యలో ఆయన మాట్లాడాడు. ప్రయాణంలోని మార్గ మధ్యలో మాట్లాడాడు. ఇది 27వ అధ్యాయంలో లిఖించబడింది. 7వది రోమాలో మాట్లాడాడు. 28వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇంతవరకు మనం ధ్యానం చేసింది 2 స్థలాల్లోని మాటలు మనం ధ్యానం చేశాం. 2 స్థలాల్లోని సాక్ష్యాలు మనం సంపూర్ణంగా ధ్యానం చేశాం. ఇప్పుడు మనం ధ్యానం చేయవలసిన 3వ వ్యక్తి ఎవరనగా ఫేలిక్స్. ఫేలిక్స్ గారి ముందు పౌలు గారు చెప్పిన సాక్ష్యాన్ని మనం ధ్యానించాలి. అది కాదు ఇప్పుడు మనం ప్రస్తుతం ధ్యానం చేయవలసింది.
ప్రస్తుతం మనం చెప్పుకోవాల్సింది ఏమిటి అనగా 23వ అధ్యాయ సమీక్ష చెబుతున్నాను. నంబర్ 1, ప్రజల అధికారిని. అతడు చెడ్డవాడైనప్పటికీ కూడా అతనిని నిందించకూడదు. రాజ్యాధికారాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. ఆయన ఎవరికి అప్పగిస్తాడో వారిని గౌరవించవలసిన బాధ్యత మానవ జాతిపై ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సంవత్సరంలో లేక వచ్చే సంవత్సరంలో నీవు అనుకున్న పార్టీ ప్రభుత్వంలోనికి రావచ్చు, లేక నువ్వు అనుకోని పార్టీ ప్రభుత్వంలోనికి రావచ్చు. నేను అనుకోని పార్టీ ప్రభుత్వంలోనికి వచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వం యొక్క మాట నేను వినను అనడానికి వీలు లేదు. రాజ్యాధికారులు ఆ ప్రభు యొక్క చేతుల్లో ఉన్నాయి. ఎవరు రాజ్యాన్ని అధికారం చేస్తారో వారిని గౌరవించవలసిన విషయము ప్రతి సత్క్రైస్తవుని మీద ఆధారపడి ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనము దేశ రాజ్యాంగానికి లోబడే వ్యక్తులం. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేశానికి ఎన్నడూ కూడా మనము ద్రోహం చేయడానికి వీలు లేదు. ఇట్ షుడ్ నాట్ బి ఇన్ అవర్ బ్లడ్. ఈ సత్యాన్ని గమనించమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవది ఏమిటి అనగా, మనము మన వ్యక్తిగత సాక్ష్యాన్ని చెప్పేటప్పుడు చాలా జ్ఞానయుక్తంగా మాట్లాడాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 23వ అధ్యాయము 6వ వచనం, వారిలో ఒక భాగము సద్దూకైలును మరి ఒక భాగము పరిసయ్యులై ఉన్నట్లు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతతి వాడను, మనకున్న నిరీక్షణ గూర్చియు మృతుల పునరుద్ధానమును గూర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను. జ్ఞానయుక్తంగా పౌలు గారు మాట్లాడుతున్నారు. వాట్ ఏ వండర్ఫుల్ విజ్డమ్! ఎంత జ్ఞానం అండి పౌలు గారికి ఉన్న జ్ఞానం. దయచేసి క్రైస్తవులుగా యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా ఎరిగిన వారంగా మనం కూడా జ్ఞానయుక్తంగా మాట్లాడాలి. ఫూలిష్గా మాట్లాడడానికి వీలు లేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. భార్య భర్తల్లో కూడా ఆయా సమయాల్లో అజ్ఞానంగా మాట్లాడుతూ ఉంటారు. అజ్ఞానంగా మాట్లాడిన మాటలే భార్య భర్తల యొక్క జీవితంలో జీవితకాలం నిలిచిపోయి భార్య భర్తలు ఇరువురు మాట్లాడుకోకుండా ఉంటారండి. చాలా విచారకరమైన సంగతి. వంట వండి టేబుల్ మీద పెడుతుంది, ఆయన ప్లేట్ తెచ్చుకుని ఇందులో వేసుకుని తిని మరలా చేయగడుక్కుని మరలా ఆయన మట్టుకొని వెళ్ళిపోతాడు. ఇదేనా సంసారం? ఇదేనా బ్రతుకు? విషయాలు ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అమ్మా బాబు, ఇంకొక సత్యాన్ని చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. పరమతాన్ని ఎన్నడూ దూషించవద్దు. ఇతరుల మత విశ్వాసాన్ని ఎన్నడూ తక్కువ చేయవద్దు. కొంతమంది నేనేదో పెద్ద బోధ చేశాను, ఆ బోధలో ఇతర మతాలని నేను దూషించాను, నేను ఇతర మతాలని దూషించాను కాబట్టి నన్ను చితకదన్నారు, నా ప్రభువు కొరకు నేను దెబ్బలు తిన్నానని ప్రగల్భాలు చెప్పవద్దు. దట్ ఈజ్ యువర్ ఫూలిష్నెస్. అది నీ అజ్ఞానం. ఈ సత్యాన్ని బోధకులు కొద్దిమంది అయినా గ్రహించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పౌలు గారు పరిసయ్యులు సద్దూకైలు కలిసి ఉన్న మహాసభలో ఎంతో జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నారు. నెంబర్ 3, నీ కష్ట సమయాల్లో అమ్మా బాబు, నీ ప్రభువారు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టరు. పౌలు గారి యొక్క అననుకూల పరిస్థితుల్లో దేవుడు దర్శనమిచ్చి ధైర్యపరిచారు కదూ. అదే రీతిగా నీ జీవితంలో కూడా కష్ట సమయాలు వచ్చినప్పుడు అమ్మా బాబు కృంగిపోవద్దు. నీ ప్రభువు నీ ప్రక్కనే నిలిచి ఉన్నారు. నేను అనేక పర్యాయాలు నేను చెప్తూ ఉన్నాను, కన్న తల్లి తన బిడ్డను కరుణింపక మానున కన్న తల్లేనా మరుస్తుందేమో కానీ నీ ప్రియ ప్రభువు నీ కన్న తల్లి కంటే నీ కన్న తండ్రి కంటే మిన్నగా నిన్ను ప్రేమిస్తారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.
నీవు పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోవచ్చు. ఆ రీతిగా అటువంటి పరిస్థితుల్లో నా ప్రియ ప్రభు నన్ను విడిచిపెట్టాడు అనుకోవడానికి అవకాశం ఉంది. నా ఎన్నడూ ఆ రీతిగా అనుకునవద్దని మనం చేస్తున్నాను. మోషే గారు చనిపోయారు. యెహోషువ ఎంతో కృంగుదలలో ఉన్నాడు. యెహోషువను ఆదరించిన దేవుడు ఈ రాత్రి నన్ను ఆదరిస్తున్నాడు. యెహోషువ, అధైర్యపడకము, భయపడకము, జడియకము, మోషేకు తోడైన దేవుణ్ణి నేను నీకు కూడా తోడుగా ఉంటాను అని ఆయన సెలవిచ్చాడు. నీ స్వకీయులే, జాగ్రత్త వినాలి, నీ మీద ఎన్ని నిందలు మోపినా నువ్వు ఏమాత్రము కృంగిపోవద్దు. వింటరా? కొన్ని ఇండ్లలో తల్లిదండ్రులే బిడ్డల మీద నింద మోపుతూ ఉంటారు, బిడ్డలే తల్లిదండ్రుల మీద నింద మోపుతూ ఉంటారు, తోబుట్టువులే ఒకరి మీద ఒకరు నిందలు మోపుకుంటూ ఉంటారు. చాలా విచారకరమైన సంగతి. నీ స్వకీయులే నీ మీద నిందలు మోపినప్పుడు కూడా నీ ప్రభు నీతో ఉన్నారు అనే ధైర్యాన్ని నువ్వు విడవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు నీకు సహాయం చేస్తూ ఉన్న పరిస్థితులను నువ్వెన్నడూ శంకించవద్దు, అనుమానించవద్దు. ఆయన చేస్తున్న దానికి శిరసావహించి జ్ఞానయుక్తంగా ప్రవర్తించడం నేర్చుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అది నీకు అననుకూలంగా ఉండవచ్చు, బాధగా ఉండవచ్చు. అటువంటి పరిస్థితుల్లో కూడా నీ ప్రభువారిని స్తుతించడం, థ్యాంక్ యూ లార్డ్, మై వండర్ఫుల్ లార్డ్, థ్యాంక్ యూ అని చెప్పగలిగిన అనుభవంలోనికి రావాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 6, ప్రజలు నిన్ను అన్యాయముగా దూషించినప్పుడు, అన్యాయముగా నీ మీద చాడీలు చెప్పినప్పుడు అధైర్యపడవద్దు. మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, నేను చదువుతాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11, 12 వచనాల్లో ఈ రీతిగా ఉంది. మత్తయి సువార్త అనగానే చాలామందిని ఆదరించే అధ్యాయం అండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11, 12 వచనాలు. నా నామము నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అప్పుడేం చేయాలి? సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగను వారు మీకు పూర్వమందున్న ప్రవక్తులను కూడా హింసించిరి. ప్రియులరా, మన కృంగుదల్లో మన లేవనెత్తువాడు మన ప్రియ ప్రభు ఉన్నాడని ఎరిగి మన మీద మనుషులు ఆయన నిందలు మోపుతున్నప్పుడు ప్రభు వారిని స్తుతించడం నేర్చుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంతటితో 23వ అధ్యాయ సమీక్ష ముగిస్తున్నాను. రేపటి పాఠంలో 24వ అధ్యాయాన్ని నేను ప్రారంభిస్తాను. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మళ్ళీ ఈ విధంగా మిమ్మల్ని కలుసుకునే అవకాశాన్ని దేవుడు మాకు దయచేసినందుకు దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మీ ముందుకు ఈ విధంగా రావడానికి ఒక ప్రాముఖ్యమైన విషయం. ఎందుకనగా మీరు పంపించే ప్రతి ప్రార్థన అవసరతని ఈ విధంగా ప్రతిదీ ఒక బుక్లో రాసుకొని ప్రార్థన చేస్తున్నాం. యేసు అనుచరుల ఈ మిషనరీ సంస్థ, వారి బలమైన ప్రార్థనా బృందం మీ కొరకు నిత్యము ప్రార్థిస్తుంది అనేది మీరు మరవకండి. యేసు అనుచరులుగా మీరు పంపించే ప్రతి ప్రార్థన అవసరతని బుక్లో రాసుకొని ప్రతిరోజు 3 పూటలు వీటి కొరకు ప్రార్థిస్తాం. ఎంఓస్ ద్వారా, డీడీస్ ద్వారా, ఎస్ఎంఎస్ఎస్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా, దేని ద్వారా అయినా మీరు మాకు పంపించినప్పుడు దాని కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. అతి ముఖ్యంగా ప్రతి శనివారం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉపవాస ప్రార్థనలు చేసుకుంటూ దేవుని పరిశుద్ధ పాదాల ముందు మేము మొర్రపెట్టి ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. నివాసము అశాశ్వతము, మరి ఎందుకు నీకి ప్రయాసము? ఈనాడే తెలుసుకో ఈ నిజము, నీ జీవి
దుర్దినములలో నీ ఉన్నావు. దినములు నీవని అనుకోకు, దుర్దినములలో నీ ఉన్నావు. ఏనాడో నీ జీవితాంతము, ఏనాడో నీ జీవితాంతము. ఈ క్షణమే యేసుని చేరుము. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Gate Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.